అదేవిధంగా జపం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఆ నారాయణుని యొక్క పాదపద్మములు తప్పితే ఇంకా ఏది కూడా దృశ్య వస్తువు నీ మనసులోకి రాకూడదు. దీని పేరు అనన్య భక్తి అంటాడండి. ఊరికి సామాన్య భక్తి వల్ల మోక్షం ఎట్లా కలుగుతుంది ఆయన? అనన్య అంటే ఇతరమైనటువంటి ప్రాపంచిక సంకల్పములు ఏది కూడా మనస్సుకి రాకూడదు. ఆ విధంగా ఉండాలనే ఉద్దేశం చేత నీకు ఈ చిన్న దృష్టాంతం ఈ బోధించానే కానీ నిన్ను అపకారం చేయటానికి కాదంటాడు. ఎవరు? గురువు గారు. ఏమంటే అందరికి అర్థమైందా? ఏ ప్రకారం నీళ్లలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావాలని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష కలిగి ఉన్నాడో, అదేవిధంగా ముముక్షువైనటువంటి వాడు ఈ సంసార రంగంలో నుంచి, ఈ సంసార కూపంలో నుంచి నేను ఎప్పుడు బయటికి వచ్చి ఆ పరమాత్మ యొక్క పాదపద్మములను ఆశ్రయిస్తానా అనేటువంటి తీవ్రమైన జిజ్ఞాస, ఆ జిజ్ఞాస కలగటం పేరు ముముక్షత్వం అనేది. సరే, ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన సాధన. అయ్యా, తరించాలనే కుతూహలం లేకపోతే వాడు ఎట్లా సాధన చేస్తాడు చెప్పండి. కనుక మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హౌ టు క్రాస్ దిస్ ఓషన్. నేను మహాసముద్రంలో మునిగిపోతున్నాను, ఎన్ని జన్మలో ఈ విధంగా సంసారం అంతా ఈదుకున్నాను, కానీ నాకేం ఫలితం